జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఈయన కూడా ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఎన్డీఏలో ఆయన కూడా ఒక మిత్రపక్షం కాబట్టి ఢిల్లీకి వెళ్ళారు. అయితే ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్నుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ ప్రపోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీకి చెందినటువంటి నేత మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఏపీలో ఇంత ఘన విజయం సాధించటానికి 21కి 21 సీట్లు సాధించటానికి కారణం మోదీ అని, దాని వెనుక ఆయనే ఉన్నారని, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి లేదా ఎలా మనం వ్యూహాలు రచించాలి, వీటన్నింటినీ కూడా మోదీనే దగ్గరుండి పవన్ కళ్యాణ్కి నేర్పించారు. ఆయన కారణంగానే ఈరోజు జనసేన పార్టీ ఈ స్థాయిలో ఉంది అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచినటువంటి ఒక అభిప్రాయం. మరి ఇంత కష్టపడి నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఏపీలో అనేది అందరికీ తెలుసు. చాలాసార్లు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంతా కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. నెక్స్ట్ ఓడిపోతే ఇక అడ్రస్ ఉండడు, అసెంబ్లీ గేటు కూడా తాకనీయము, ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యాఖ్యలు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు. సో వీటన్నింటినీ దిగమింగుకున్నాడో లేదంటే ఎదురుదాడి చేశాడు, ఏదైనా కావచ్చు, ఓవరాల్గా గెలిచి చూపిస్తాం, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కి చూపిస్తా అని ఏదైతే పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రకటించాడో దాదాపుగా అదే ఈరోజు వైసీపీ పరిస్థితి. ఆయన అనుకున్నది చేసి చూపించాడు అనే జనసేన కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు ఆనందోత్సాహాల్లో ఉన్నటువంటి పరిస్థితి.